నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కుజ మార్పు. ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రీగతి పొందుతారనమాట. సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల. సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాము. కుజుడు మనకి రేపు అక్టోబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి 21 తారీఖున 2025 వరకు మిథున రాశిలో ఉంటారు. ఈ పీరియడ్ లో మనకి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట. అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రీగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 3వ తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ 7వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ యునిక్ ట్రాన్సిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట. కుజుడు బేసికల్ గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అన్నమాట. మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము. సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందికే వస్తారనమాట. మనలోని ధైర్య సాహసాలు, మనలోని స్టామినా, ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు. సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒక్కసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది. ఇక్కడ కుజుడు నీచపడతాడనమాట. అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా 0 లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో, ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము. ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా చేసుకోకపోవడము, అనవసరంగా కోపాలు రావడము, ఆ అగ్రెషన్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది. సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము, చికాకులు పడడము, ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము, గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, సడన్ యుద్ధాలు ప్రకటించడము, దేశాల పైన యుద్ధాలు ప్రకటించడము, మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు. అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, ఎందుకంటే కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి మార్పు ఎక్కడ జరుగుతుందంటే వ్యయస్థానంలో జరుగుతుందండి. చతుర్థాధిపతి అండ్ భాగ్యాధిపతి. కర్కాటక రాశి వాళ్ళలాగే సింహరాశి వాళ్ళకి కూడా కుజుడు యోగకారకుడు అవుతారనమాట. ఇలాంటి యోగకారక గ్రహము స్వతహాగా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, కాకపోతే వ్యయస్థానంలో నీచబడిన అవస్థలో ఉంటారు కాబట్టి కొద్దిపాటిగా భాగ్య వృద్ధి జరగకుండా కొద్దిగా నష్టం కలిగించడం అనేది క్లియర్ గా కనబడుతూ ఉంది. అయితే దీనికి రిజల్ట్ ఎట్లా ఉంటుందంటే కుజుడు వ్యయస్థానంలో నుంచి తృతీయ స్థానాన్ని చూడడము, అంటే తన యొక్క కమ్యూనికేషన్, సింహరాశి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ కి సంబంధించి తోబుట్టువులు అంటే వాళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్న సిబ్లింగ్స్ కి సంబంధించి, నైబర్స్, కాలనీలో ఉండే నైబర్స్ కి సంబంధించి
కొద్దిపాటిగా ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి కుజుడు షష్ఠ స్థానాన్ని చూస్తారు, అంటే రుణ రోగ శత్రు బాధలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఆకస్మికంగా గుప్త శత్రువులు పెరిగిపోవడము, వాళ్ళ వల్ల వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పడడము, లేదా కోర్టు కచేరీకి సంబంధించి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ రావడము మనకి సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలా కాకుండా అష్టమ దృష్టి ఒకటి మనకి సింహరాశి వాళ్ళకి ఎక్కడ పడుతుందంటే సప్తమ స్థానం పైన పడుతుంది. కాబట్టి కుజుడి యొక్క అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన పడుతుంది. కాబట్టి భార్య కానీ భర్తకి కానీ వాళ్ళతో కొద్దిపాటిగా విభేదాలు కనిపిస్తున్నాయి క్లియర్ గా. సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఫోకస్ వచ్చేసి తృతీయ స్థానము, షష్ఠ స్థానము, సప్త స్థానము అండ్ వ్యయస్థానానికి సంబంధించి, అంటే భార్య కానీ భర్త కానీ వీళ్ళ వల్ల కొద్దిపాటిగా ఆర్థికంలో లాసెస్ కనబడము, లేదా ఆల్రెడీ ఎవరికైనా సరే సింహరాశి వాళ్ళకి డివోర్స్ ఇష్యూస్ అవుతున్నా, లేకపోతే సెపరేషన్ ఇష్యూస్ లో ఉన్న, ఇతరేతర లిటిగేషన్స్ ఏవైనా ఉన్నా, ప్రాపర్టీకి సంబంధించి లిటిగేషన్స్ ఏమైనా ఉన్నా, ఇవి కొద్దిపాటిగా మనోవేదన అనే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట సింహరాశి వాళ్ళకి. అండ్ లాసెస్ కనిపిస్తూ ఉన్నాయి, చాలా మట్టుకు డబ్బు నష్టపోవడము, అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలియకుండా వృధాగా నీళ్ళ మాదిరిగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉండడము. తృతీయ స్థానంలో ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఈ కుజుడు ఇక్కడ వీళ్ళకి కమ్యూనికేషన్ లో కూడా ఓర్పు సహనం కోల్పోయి, అంటే ఓర్పు సహనం ఎందుకు కోల్పోతారంటే వీళ్ళ చుట్టూతో ఉండే జనాలు వీళ్ళని కొద్దిగా ట్రిగర్ చేయడము, వీళ్ళు అనుకునే పనిని కొద్దిగా ఆటంకాలు క్రియేట్ చేయడము, దానివల్ల వీళ్ళు కొద్దిగా ఓర్పు సహనాన్ని కోల్పోయినప్పుడు మాటలు చాలా హార్ష్ గా వచ్చేయడము, దానివల్ల వీళ్ళు అనవసరమైన శత్రుత్వం పెంచుకోవడము, దానివల్ల హెల్త్ కొద్దిగా పాడైపోవడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము. అండ్ థర్డ్ హౌస్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా మనకి రెఫర్ చేస్తూ ఉంటది. కాబట్టి నిద్ర లేని టైంలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉండడము, తెలియని భయాలు, ఆ భయాలు వీళ్ళకి ఏదో జరిగిపోతుందని, ఎక్కడైనా లాసెస్ ఫేస్ చేస్తాము అని, లేకపోతే రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని, కోర్టు సిచ్యువేషన్స్ లో ఏదైనా ఇరుక్కుపోతామేమో అనే ఒక భయం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట సింహరాశి వాళ్ళని. అండ్ దానివల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడము, ఆరోగ్యం పాడైపోవడము, ఇన్సోమ్నియా అంటే స్లీప్ అంటే నిద్రకి సంబంధించిన ఇష్యూస్ వీళ్ళకి ఎక్కువ అయిపోవడము క్లియర్ గా కనిపించే ఛాన్సెస్. బీపీ పెరిగిపోవడము, బ్లడ్ ప్రెషర్ హై అయిపోవడము, రక్త సంబంధితమైన ప్రాబ్లమ్స్, ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానివల్ల ఇబ్బందులు పడడము, కంటికి సంబంధించి కొద్దిపాటిగా ఎస్పెషలీ ఎడమ కన్నుకి సంబంధించి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ రావడము, మైగ్రేన్ ఇష్యూస్ ఏవైనా ఉంటే గనక మైగ్రేన్ ఇష్యూస్ కొద్దిగా ట్రిగర్ అవ్వడము, అస్తమానం తరచూ వీళ్ళకి హెడేక్ రావడము, తలపోటు రావడము, ఇవన్నీ కొద్దిగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ భార్యాభర్త గనక అన్యోన్యంగా ఉంటే గనక భార్యకి కానీ భర్తకి కానీ ఈ సింహరాశి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు రావడము, దానివల్ల కొంచెం డబ్బు కష్టం అవ్వడము, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, హాస్పిటలైజేషన్ అవ్వడము, అంటే స్పౌజ్ హాస్పిటలైజేషన్ అవ్వడము, కొద్దిపాటిగా సెలైన్స్ ఎక్కించడము, ఐవి ఎక్కించుకోవడము, ఇలాంటివి కొద్ది మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ అవి కాకుండా ఎవరైనా సింహరాశి వాళ్ళకి కొద్దిగా స్పోర్ట్స్ అడ్వెంచర్స్ ఏదైతే చేయాలి అనే కుతూహలం ఉంటుందో వీళ్ళు ఈ కుజ ట్రాన్సిట్ అయ్యేంత టైం మట్టుకు కూడా మనము ఇనీషియల్ గా చెప్పుకున్న డేట్స్ ని మైండ్ లో పెట్టుకొని స్కై డైవింగ్ చేసే హ్యాబిట్స్ ఉంటే, పారాసైలింగ్, పారాగ్లైడింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఏవైనా ఉంటే అడ్వెంచర్స్ చేసేవి, ఇది స్పెసిఫిక్ గా నేను ఈ పాయింట్ మెన్షన్ చేసేది అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి. వీకెండ్స్ వచ్చిన తర్వాత అడ్వెంచర్స్ కి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు అవుతే గనక ఈ పైనుంచి కిందికి దూకే స్కై డైవింగ్స్ ఏవైతే అడ్వెంచర్స్ ఉంటాయో వాటి పట్ల కొద్దిగా కేర్ఫుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ స్పోర్ట్స్ కొంతమంది చేస్తూ ఉంటారు, రివర్ రాఫ్టింగ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. బీచెస్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే సముద్రానికి ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారో ఇలాంటి టైంలో కూడా
కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నది తీరాన, సముద్ర తీరాన అలలకి ఎదురుగా వెళ్లకుండా ఉండడము, ఎస్పెషలీ అమావాస్య పౌర్ణమి టైమ్స్లో కనుక వెళ్తూ ఉన్నారంటే కనుక ఆ టైంలో మనకి టైడ్స్ ఎక్కువ హైలో ఉంటాయి కాబట్టి ఆ వేవ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జలతత్వమైన రాశిలో కుజుడు నీచబడి ఉంటారు, అందులో 12th హౌస్లో ట్రాన్సిట్ అవుతారు కాబట్టి భాగ్యాధిపతి 12th హౌస్లో ట్రాన్సిట్ భాగ్యం సపోర్ట్ చేయకపోవడం అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో, అంటే స్టూడెంట్ వీసా పైన వెళ్ళే వాళ్ళు, ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళు, వర్క్ పర్మిట్ వీసాస్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడము, ఆ వీసా ప్రాసెసింగ్లో ఇమీడియట్గా ఫైనలైజేషన్స్ అవ్వకపోవడము, కొన్ని సిగ్నేచర్స్, ఇంపార్టెంట్ సిగ్నేచర్స్ పెండింగ్ ఉండిపోవడము, యూనివర్సిటీస్ నుంచి I-20s ఏవైతే వస్తూ ఉండాలో స్టూడెంట్స్కి అవి టైంకి రాకపోవడము, ఎక్కడ కూడా భాగ్యం ప్రాపర్గా సపోర్ట్ చేయకపోవడం అనేది మనకి సింహరాశి వాళ్ళకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకొని బిజినెస్ పరంగా, గుప్త శత్రువులను పరంగా, కోర్టు లిటిగేషన్స్ పరంగా, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా సింహరాశి వాళ్ళు రకరకాల ఫీల్డ్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పే రెమెడీ ఏంటంటే, ప్రతినిత్యం మంగళవారమే కాకుండా ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అంటే మీరు ఇష్టదేవత కులదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేసుకుంటూ అడిషనల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జూన్ వరకు, వచ్చే జూన్ వరకు సింహరాశి వాళ్ళు ప్రతిరోజు చేయడము, స్కంద కవచం చదువుకోవడము, ఒకవేళ చదవలేము అండి అని అనుకుంటే కనీసం వినడము, ఇది చేసుకుంటూ అలాంగ్ విత్ దట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకుండా హనుమాన్ చాలీసా కూడా చేసుకుంటూ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి రెగ్యులర్గా విజిట్ అవుతూ మంగళవారం రోజు మాత్రం ఉపవాస దీక్ష తీసుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఆచి తూచి అడుగు వేస్తే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్లో నుంచి ఈజీగా బయటపడడానికి ఒక మంచి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ మనము చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి ఇండివిజువల్గా చెప్పుకున్నాం కదండి. సో ఈ రిజల్ట్ 30% మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అందరికీ చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే, రెగ్యులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు, మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు, మరలా సింహరాశిలోకి జూన్లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము, ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోనవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ అవస్థ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. నమస్తే.